నేనే రెడీ అయ్యి వచ్చేసాను. అంటే జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. జడ అదే కొంచెం ఫేస్ చెమట పట్టినట్టుందని చెప్పేసి నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నానా కనిపించట్లేదో తెలీదు. బట్ నాకు ఇంతకన్నా క్లారిటీ ఇక్కడ రావట్లేదు. ఇంకేం లేదు, అయిపోయింది. ఇయర్ రింగ్స్ మారుద్దాం అనుకుని ఉన్నాయి, తీసాను. బ్యాంగిల్ కూడా బ్లూ కలర్ ఉండాలనుకుంటాను, ఉన్నాయి లేవకి. నేను ఎక్కడికన్నా రెడీ అయినా ఆర్ ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే ఇలా స్టోన్ స్టిక్కర్ పెట్టుకుంటాను. స్టోన్ స్టిక్కర్లో బ్లూ లేదు, పర్పుల్ ఉంది. సో ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏంటి క్లియర్గా. ఇవి నేను ఎప్పుడు ఆఫీస్లో నేను వర్క్ చేసే టైంలో మనకి ట్రెడిషనల్ వేర్ అది ఇది అని చెప్పేసి ఈవెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు నాకు ఆఫ్ శారీ మీదకి కావాలి అని చెప్పి ఇవి తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఇది ఒక్క పేరే నా దగ్గర ఉందంటే, ఇట్లా జ్యువెలరీ ఫ్యాన్సీ వేర్లు ఇది ఒక్క ఐటమే ఉంది నా దగ్గర. అన్నిటి మీదకి ఇదే వాడేస్తున్నాను, కానీ అన్నిటి మీదకి బాగానే ఉంటున్నాయి, సూట్ అవుతున్నాయి. వెనుక మీకు కుక్కర్ సౌండ్ వినిపిస్తుందా? రైస్ నేను మీతో మాట్లాడుతూ ఎన్ని విజిల్స్ వచ్చాయో నాకు గుర్తు రావట్లేదు, చూద్దాం. ఫేస్కి నార్మల్గా అసలు మేము రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాకే అనమాట ఇక్కడ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయ్యే టైంలో ఫేస్ క్రీమ్స్ అవి మిస్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చినాక తీసుకుందామంటే నేను ప్రతిసారి మర్చిపోతానే ఉన్నాను. వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటేమో మాకేం రావు, ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా ఉండదు. సో నేను ఎప్పుడన్నా నా దగ్గర ఒక చిన్న క్రీమ్ ఉంది, అది ఏంటో చూపిస్తాను. నాకు ఆ కంపెనీ పేరు కూడా తెలీదు. జస్ట్ ఇది మా తమ్ముడు ఆర్డర్ పెట్టుకున్నాడు ఈ క్రీమ్ని, అది నేను పెట్టుకున్నాడు, అది నేను తెచ్చేసుకున్నాను. ఇది ద మామ్స్కో అనే, అది నా కవర్లో ఉంది. నేను అది ఇక్కడికి వచ్చాక నేను సర్దేటప్పుడు చూశాను. అదే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా రెడీ అయినప్పుడు రాస్తాను. ఇది నార్మల్ డే క్రీమ్ అని ఉంది, ఇది రాస్తాను. అది కూడా ఇదిగోండి, లాస్ట్ వాడు ఇంకా అయిపోయిందని చెప్పి నా తమ్ముడు పక్కన పెట్టినట్టుగా నేను అది తెచ్చుకున్నాను. అదే నేను ఇంత తీసుకొని జస్ట్ మనకు ఇంత తీసుకొని అంతా ట్యాప్ చేసేస్తాను. ఇంతకు మించి రాయడానికి ఏమీ లేదు కూడా లేదు, నా దగ్గర లేవు కూడా లేవు. నేను రాయవని కాదు, ఇంకా లేవు నా దగ్గర, ఇంతే. నేను ఇవాళ అత్తల్లో చూసి రెడీ కన్నా మీకు వీడియో చేస్తున్నప్పుడు రెడీ అవుతున్నాను. వీడియోలో చూసి అసలు ఈ బ్లాగ్ ఎలా ఉందో ఏంటో నాకేం తెలియదు, బట్ తీస్తూ ఉన్నాను అనుకుంటుంది. అది వేలికి కొంచెం కొంచెమే వస్తుంది, అందుకని అప్లోడ్ చేస్తున్నాను. చిన్న బ్లాక్ బీడ్స్ వేసేసుకొని అయిపోయింది, ఇంక వెళ్ళిపోవడమే. బ్లూ కలర్ బ్యాంగిల్స్ చూడాలి ఎప్పుడు ఉన్నాయో. ఒక వాచ్ పెట్టేసుకొని బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఉంటే వేసుకుంటాను, లేకపోతే ఇంకొక బ్యాంగిల్, ఇదే బ్యాంగిల్ నా దగ్గర ఉంది. బ్యాంగిల్స్ కూడా నేను షిఫ్ట్ ఐటెంలు ఎక్కువ తెచ్చుకున్నామన్నా ఇక్కడ ఏమి ఉండవు. సో చూద్దాం. ఈ వాచ్ పెట్టుకుంటున్నాను ఇవాళ, ఎలా ఉంటుందో చూద్దాము. ఇది ఎలా పెట్టుకోవాలో నాకు రాదు, నేను ఒకదాన్ని పెట్టుకోలేను. సో నా హస్బెండ్ చేత పెట్టించుకొని వస్తాను. ఎస్, ఐ ఫౌండ్ ఇట్. నాకు దొరికాయి బ్లూ కలర్ బ్యాంగిల్స్. ఇవి నా మ్యారేజ్ టైంలో లేదు, ఇవి కూడా నేను ఆఫీస్లో అప్పుడే కొనుక్కున్నవి. ఇవి కొన్ని ఉన్నాయి, కొన్ని పోయాయి. దాంట్లో బ్లూ వర్క్ వేసుకుంటాను. నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టం తెలుసా.
ఎట్ ది లాస్ట్ నేను ఇలా రెడీ అయ్యాను, టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. నా హస్బెండ్ వచ్చేసరికి ఇలా రెడీ అయ్యాడు, వెళ్ళిపోతున్నాము. టైం అయిపోయింది. బాయ్ గాయ్స్, మళ్ళీ టెంపుల్లో కలుసుకుందాం. చూడు. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాము. నేను టెంపుల్లో వీడియో తీద్దాం అనుకుంటే ఫోన్ ఎలో లేదు, సో నేను అందువల్ల తీయలేకపోయాను. వెళ్ళేటప్పుడు కూడా జర్నీలో ఎందుకులే అని తీయలేదు. ఇంతే, టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను వెళ్ళిన టెంపుల్ వచ్చేసరికి చెంగాలమ్మ పరమేశ్వరి గారి టెంపుల్, సూళ్ళూరుపేట. సో అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి మేము ఎక్కడ ఉంటున్నాము. థ్యాంక్ యూ గైస్. ఈ బ్లాగ్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్కు ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో గ్యారంటీగా వస్తాయి బ్లాగ్స్. ఇంకేంటి, ఇప్పుడైతే గెట్ అన్రెడీ విత్ మీ గెటప్ అంతా చేంజ్ చేసేయాలి. ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది. గెట్ అన్రెడీ విత్ మీ ఈసారి కొద్దిలే, కానీ నెక్స్ట్ టైం చేద్దాము అలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. మేము తినేసి మేము కూడా పడుకుంటాము.